Good morning, students. You have to see the sum of digits, how to find the sum of all 4-digit numbers yesterday class. Now we discuss the rank problems. Here rank means we have to write the given word in dictionary order. We have to find the given word యొక్క rank అనుకుంటాం. For example, take a Swati. సో స్వాతి లెటర్లో SWATHI ఉన్నాయి. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయొచ్చు. ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాసినప్పుడు సో మనకి ఏ కావాలనుకున్నామో ఆ యొక్క వర్డ్ యొక్క డిక్షనరీ కనుక్కోవచ్చు. సచిన్ టెండూల్కర్ కానీ ఇట్లా ర్యాంక్స్ మీ పేరుకి మీరే కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ వితౌట్ రిపిటేషన్ అంటే అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం చేస్తాం. డిఫరెంట్ థింగ్స్ కాకుండా సేమ్ థింగ్స్ కనుక్కొని వస్తే అవి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకుంటాం. సో if the letters of the word master are arranged permitted in all possible ways and words that are formed in the dictionary order, then find the rank of the word remastered master. Given word ఏమి ఇచ్చారు? మాస్టర్. వాటిని డిక్షనరీ రాసినాము. డిక్షనరీ ఆఫ్ లెటర్స్ ఫస్ట్ ఏ, తర్వాత ఈ, ఎం, ఆర్, ఎస్. ఈ యొక్క 6 లెటర్లు ఉపయోగించి మనం వర్డ్స్ ఫామ్ చేయాలమ్మా. అంతేగాని ఆల్ఫాబెటికల్ అంతా తీసుకోవచ్చు. సో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ రీమాస్ట్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ. ఏతో స్టార్ట్ అయ్యామా. ఏ పెట్టామంటే రిమైనింగ్ 5 బ్లాంక్స్ ఉంటాయి. 5 లెటర్స్తో 5 PY = 5 factor 120. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ. 5 లెటర్స్ ఉంటాయి. 5 PY 5 factor 120. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం. 5 factor. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్ అంటానే, ఆర్ తర్వాత స్టార్ట్ అయ్యే కాకుండా ఆర్ తర్వాత, ఎందుకంటే మనకు కావాల్సిన వర్డ్ మైండ్లో పెట్టుకోవాలి. మరి రీమాస్ట్ అంటే ఫస్ట్ లెటర్ ఆర్ రావాలి, సెకండ్ లెటర్ ఈ రావాలి, థర్డ్ లెటర్ ఏం రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ వస్తుందో సెకండ్ లెటర్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏఈ వచ్చిన మాటలు మనకి ఇచ్చిన ఏతో స్టార్ట్ అయ్యేటి 4 factor. నెక్స్ట్ ఆర్ ఈ సెకండ్ ఈ రాసిన తర్వాత ఈ ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ 3వ లెటర్ నుంచి ఆల్ఫాబెటికల్ స్టార్ట్ ఏ 3 factor 6. తర్వాత ఆర్ఈ అయిపోయింది, ఏ అయిపోయింది కాబట్టి మన ఆల్ఫాబెట్ రాస్తే ఎం. తర్వాత మళ్ళీ ఏఎస్టీ వస్తే 0 factor 1. ఈ విధంగా ఇవన్నిటిని యాడ్ చేసాం అనుకోమా. 6 4 10 11, 2 2 4 6, 1 7, 8 1 9, 391. సో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ రిమైన్స్ ఈజ్ ఈక్వల్ 391. లేదా రాసుకోవచ్చు. ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 5 factorial plus 2 4 factorial plus 3 factorial plus 0 factorial యాడ్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. సో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్. సార్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ. సో 5 letters 5 అంటే 5 factorial 120. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ 5 factorial 120. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం ఫిక్స్ అయిపోతాము. మన నెక్స్ట్ ఆల్ఫాబెట్ సెకండ్ లెటర్ రాస్తాము. ఏ గాడి ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ థర్డ్ లెటర్ ఆల్ఫాబెట్ రాస్తే ఈ 3 factorial. నెక్స్ట్ ఎంఏఆర్ 3 factorial. నెక్స్ట్ ఎంఏఎస్ ఎక్స్ ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఫోర్త్ లెటర్ అమ్మా ఈ, ఫోర్త్ లెటర్ ఆల్ఫా ఈ, తర్వాత ఆర్. నెక్స్ట్ ఎంఏఎస్ టీఆర్. సో 0 యాడ్ చేసినామంటే సో 257 వస్తుంది. ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఈస్ 257. If the letters of the word present are permitted in all possible ways and find the thus formed or arranged in dictionary order, find the rank of the word present and given word present. Dictionary of letters I, N, O, O, P, R, S. Number of words begin with I. So 5 factorial 5 letters sum of 5 factorial into 120. Number of words begin with I, N, 5 factorial 120. Number of words begin with O, 5 to 5 and 120. Number of words begin with P. ఎప్పుడైతే P ఫిక్స్ అవుతుందో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తాము. I. సో మనకి సెకండ్ లెటర్ ఆర్ రావాలి. ఆర్ వచ్చేది రావాలి పిఐ. సో 4 letters 4 factorial. నెక్స్ట్ పిఎన్ 4 factorial. పిఓ. నెక్స్ట్ పిఆర్. ఎప్పుడైతే ఆర్ ఫిక్స్ అవుతుందో మళ్ళీ ఆల్ఫాబెట్ థర్డ్ లెటర్ ఐ. సో ఐ ఫిక్స్ అయిపోతున్నాము. తర్వాత ఫోర్త్ లెటర్ స్టార్ట్ అవ్వాలి ఎన్ 2 factorial. పిఆర్ఐఓ 2 factorial. పిఆర్ఐఎస్ ఎస్ అయితే ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఎన్ రాస్తాం. మళ్ళీ పిఆర్ఐఎస్ఓఎన్. So the rank of the word is equal to 3 × 5 factorial plus 3 × 4 factorial plus 2 × 2 factorial plus 2 × 1 factorial. So 3 × 120 plus 3 × 24 plus 2 × 2 plus 2 × 1. 360 plus 72 plus 4 plus 2, that is equal to 478, 438. Next, if the letters of the word are being all permitted in all possible ways and the words that formed are arranged in dictionary order, then find the 59th word. ఇక్కడ ఇంతకుముందు వర్డ్ ఇచ్చి ర్యాంక్ కనుక్కోమన్నాం. ఇప్పుడు ర్యాంక్ ఎంత ఇచ్చేసి 59th వర్డ్ కనుక్కో. So given word bring. Dictionary of letters such as B, G, I, N, R. We have to find the 59th word in the dictionary. Number of words begin with B, 4 factorial 24. Number of words G, 4 factorial 24. Next to number of words with I అంటే 24 ఎక్కువ 59 కన్నా ఎక్కువ అయిపోతుంది. కానీ I స్టాప్ చేసి మళ్ళీ ఆల్ఫాబెట్ రాసినాక B స్టార్ట్ చేస్తే రిమైన్ 3 factorial 6. నెక్స్ట్ G రాసి అట్టే రాసామంటే 6 అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది 56. లేదు. నెక్స్ట్ ఐజీ రాసిన తర్వాత బీతో స్టార్ట్ చేసాం 2 factorial 2. ఐజీఎన్ ఈజ్ ఈక్వల్ 2 factorial. ఐజీఆర్బిఎన్ ఈజ్ ఈక్వల్ మొత్తం 59 కూడా. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా అండర్స్టాండ్ కాకపోతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. థ్యాంక్ యూ.